ఇండియా పాక్ క్రికెట్ మ్యాచ్ మీకు దేశమంతటా ఎక్కడా లేనంత ఎమోషన్, యాంగ్జైటీ, క్యూరియాసిటీ, స్ట్రెస్, టెన్షన్, అసలు మామూలు ఎమోషన్స్ కాదు. సహజంగా ఈ క్వశ్చన్ ముందుకు వస్తుంది, ఎందుకు వై షుడ్ ఇండియా పాక్ క్రికెట్ మ్యాచ్ ఇన్సైట్ సో మచ్ ఎమోషన్స్? అంటే సాధారణంగా వచ్చే ఆన్సర్ ఏంటంటే ఈయన భారత్ పాక్ మధ్య ఉన్న వైరం రీత్యా ఇది వస్తుందని. ఆ మాటకొస్తే ఇండియాకు చైనాకు మధ్య కూడా రిలేషన్స్ ఏమీ గొప్పగా లేవు. భారతదేశంలో మీకు యాంటీ చైనా సెంటిమెంట్ కూడా చాలా గట్టిది, యాంటీ పాక్ సెంటిమెంట్ ఒకటే లేదు. కానీ మీకు ఎప్పుడన్నా ఇండియన్ ప్లేయర్ చైనా ప్లేయర్స్ ఫైట్ చేస్తూ పోటీ పడుతుంటే ఈ రకమైన ఎమోషన్ చూసారా? ఇటీవల కాలంలో భారత్ బంగ్లాదేశ్ సంబంధాలకు కూడా బాగలేవు, కానీ ఇండియాకు బంగ్లాదేశ్కు మధ్య మ్యాచ్ జరిగినప్పుడు ఈ రకమైన ట్రెండ్ చూసామా? సో దెర్ ఇస్ ఎ లార్జర్ స్టోరీ టు దిస్ అనేది క్లియర్గా మనకు అర్థమవుతుంది. ఎగ్జాంపుల్ చూస్తే ఇండియాకు పాకిస్తాన్కు మధ్య క్రికెట్ మ్యాచ్కు ఒక హిస్టారికల్ లెగసీ ఉంది. ఆ లెగసీ అనేక అంశాలతో ముడిపడి ఉంది. మొదటిది డెఫినెట్గా భారత్ పాక్ల మధ్య ఉన్న చారిత్రక వైరం. మీకు భారత్ చైనాల మధ్య ఉన్న వైరానికి భారత్ పాక్ల మధ్య ఉన్న వైరానికి తేడా ఉంది. ఇప్పుడు భారత్ చైనా మధ్య వైరం అయితే 1960స్లో మిలిటరీ ఘర్షణకు కారణమైతే మళ్ళీ 2000లో గాల్వాన్ వ్యాలీలో జరిగేంత వరకు కూడా ఎక్కడ ఇండియా చైనాల మధ్య డైరెక్ట్ కాన్ఫ్రంటేషన్ కానీ ఇండైరెక్ట్ కాన్ఫ్రంటేషన్ కానీ ఎక్కడా లేదు. భారతదేశంలో ఈ పాకిస్తాన్ లాగా తీవ్రవాద ఘటనలకు చైనా కారణమైన ఉదాహరణలు కూడా లేవు. అందువల్ల ఆ సస్టైన్డ్ హేట్ అనేది ఒక దేశంకు మరో దేశానికి మధ్య క్రియేట్ కాలేదు. చైనా పట్ల అపనమ్మకం ఉన్నమాట నిజం, అనుమానం ఉన్నమాట నిజం. కానీ ఈ ఇండియా చైనాల మధ్య ఉండే ఈ అపనమ్మకాల అనుమానాలతో పాటు ఇండియా పాక్ల మధ్య శత్రుత్వము బిల్డ్ అవుతూ వచ్చింది దశాబ్దాల పాటు. దానికి పాకిస్తాన్ మన దేశానికి తీవ్రవాదాన్ని ఎగుమతి చేయడం, ఒక ఘటన మరొక ముందే మరో ఘటన, పహల్గామ్ మరొక ముందే ఢిల్లీ, అంతకుముందు పుల్వామా, యూరి, పఠాన్ కోట్ ఒక్కటని కాదు కదా, అంతకుముందు ముంబై దాడులు, హైదరాబాద్, మీకు అహ్మదాబాద్, ఎన్ని చోట్ల జరిగాయి. సో హిస్టారికల్ లెగసీ ఆఫ్ రైవల్రీ, చారిత్రక వైరమే కాదు, నిరంతరం ఈ ఘటనల వల్ల ఈ రైవల్రీ లైవ్లో ఉంటుంది. ఇండియా చైనా రైవల్రీతో పోలిస్తే ఇక ఇండియా బంగ్లాదేశ్ రైవల్రీ ఇటీవల ఫినామినన్. అందులో బంగ్లాదేశ్ మనతో పోలిస్తే చాలా చిన్న కంట్రీ కనుక క్రికెట్లో కూడా మనకేం సమవుజ్జి కాదు కనుక ఇష్యూ లేదు. అందువల్ల మొదటి కారణం ఏంటంటే ఈ హిస్టారికల్ లెగసీ, దానికి రీజన్ కూడా చారిత్రక వైరమే కాదు, అది పాకిస్తాన్ తీవ్రవాదాన్ని ఎగుమతి చేయడం ద్వారా నిరంతరం లైవ్లో ఉండడం మొదటి కారణం. రెండో కారణం క్రికెట్. ఇప్పుడు ఇండియా చైనాల మధ్య క్రికెట్ లాంటి మ్యాచ్ ఉంటే బహుశా ఇలాంటి కమోషన్, టెన్షన్ ఉండేదేమో. కానీ ఇండియా చైనాల మధ్య ఉండేటువంటి మ్యాచెస్ వేరు. మీకు ఇండియా పాకిస్తాన్ మధ్య అది క్రికెట్. మీరు గమనించండి, హాకీ మ్యాచ్ ఉంటే ఈ టెన్షన్ ఎక్కడ ఉండదు. మీరు ఇండియా పాక్ హాకీ ఆడినప్పుడు ఈ టెన్షన్ ఉందా? మరే మ్యాచ్కి ఉండదు. ఇండియా పాక్ క్రికెట్ మ్యాచ్కి ఉంటుంది. బికాజ్ క్రికెట్ ఈజ్ లైక్ ఎ రిలీజన్. సౌత్ ఏషియాలో ఇంక్లూడింగ్ ఇండియా అండ్ పాకిస్తాన్ రెండు దేశాల్లో కూడా క్రికెట్ ఒక మతం లాంటిది, అదొక రిలీజన్తో సమానం. అంతటి ఎమోషనల్గా క్రికెట్తో కనెక్ట్ అవుతారు ఇండియన్స్, బోత్ ఇండియన్స్ అండ్ పాకిస్తానీస్. ఇది రెండవ రీజన్ అవుతుంది. ఇండియాకు చైనాకు మధ్య అలాంటి స్పోర్టింగ్ రైవల్రీ మ్యాచ్ లేదు. మూడవది ఏంటంటే ఇండియా పాక్లో చాలా కాలం సమవుజ్జీలు. ఇది ఇప్పుడు సమవుజ్జీలు నేను అనడం లేదు, కానీ బట్ ఇండియా పాక్లో చాలా కాలం సమవుజ్జీలు. తర్వాత పాక్ వీక్ కావచ్చు, కొన్ని సందర్భాల్లో మనం డామినేట్ చేసి ఫ్యాక్టర్స్ అనేకం ఉండొచ్చు, కానీ బట్ లార్జ్లీ టైటాన్స్గా ఇండియా పాకిస్తాన్ గ్లోబల్ క్రికెట్లో ఉంది. మీకు ఎప్పుడు కూడా పోటీ రసవత్తరంగా ఎప్పుడు ఉంటుంది? సమవుజ్జీల మధ్య ఉంటుంది. ఇప్పుడు ఇండియాకు బంగ్లాదేశ్కి మ్యాచ్ జరిగితే, ఆ ఇండియాకు ఆఫ్ఘనిస్తాన్కి మ్యాచ్ జరిగితే కొన్నిసార్లు వాళ్ళు చాలా బాగా ఆడినా కూడా ఆ రకమైన ఎమోషన్ రాదు. ఎందుకంటే దే ఆర్ నాట్ కన్సిడర్డ్ అస్ ఈక్వల్స్ ఆన్ ద గ్రౌండ్. ఇప్పుడు ఇండియా బంగ్లాదేశ్ కానీ, ఇండియా ఆఫ్ఘనిస్తాన్ కానీ
ఏదైనా ఇండియా ఓడిపోయిన సందర్భాల్లో కూడా అది రేర్గానే చూస్తారు తప్ప ఇట్ ఈస్ నాట్ ఎ క్లాష్ ఆఫ్ టైటాన్స్గా చూడరు. ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ను క్లాష్ ఆఫ్ టైటాన్స్గా చూస్తారు. నాలుగవది, ఇండియన్ పాకిస్తాన్ రైవలరీకి డొమెస్టిక్ పాలిటిక్స్కు లింక్ ఉంది. దేశీయ భారతదేశంలో యాంటీ పాక్ సెంటిమెంట్తో పాలిటిక్స్ నడుస్తుంటుంది. పాకిస్తాన్లో యాంటీ ఇండియా సెంటిమెంట్తో పాలిటిక్స్ నడుస్తుంటుంది. మీరు ఇక్కడ మన దేశంలో ఎన్నికలు జరిగితే అధికారంలో ఉన్నవారు ప్రతిపక్షాలని పాకిస్తాన్ ఏజెంట్లు అంటూ విమర్శిస్తూ ఉంటారు. సరిగ్గా పాకిస్తాన్లో బెలూచులు తిరుగుబాటు చేసిన, తెహ్రీక్ తాలిబాన్ పాకిస్తాన్ తిరుగుబాటు చేసిన వీళ్ళ వెనకాల ఇండియా ఉందని చెప్పి పాకిస్తాన్లో మాట్లాడుతుంటారు. సో ఇట్ ఈజ్ ఆల్సో ఎన్ ఎక్స్టెన్షన్ ఆఫ్ డొమెస్టిక్ పాలిటిక్స్. రెండు దేశాల మధ్య వైరం డొమెస్టిక్ పాలిటిక్స్ ఎక్స్టెన్షన్గా ఉండడం కూడా ఇది ముఖ్యమైన కారణం. ఎందుకంటే ఇటీవల చూడండి మీరు, బంగ్లాదేశ్ క్రికెటర్ను ఎందుకని తొలగించారు? ఇండియా బంగ్లాదేశ్ల మధ్య ఇటీవల సంబంధాలతో పాటు బెంగాల్లోనూ అస్సాంలోనూ ఎన్నికల్లో బంగ్లాదేశీ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ఒక ప్రధాన ఇష్యూగా రాజకీయ పోరాటం జరుగుతుంది. అందువల్ల దేర్ ఇస్ ఆల్వేస్ లింక్ బిట్వీన్ డొమెస్టిక్ పాలిటిక్స్ అండ్ స్పోర్ట్స్. సో నాలుగవ ఫ్యాక్టర్ ఏంటంటే దేశీయ రాజకీయాలకు స్పోర్ట్స్కు ఉన్నటువంటి లింక్ కూడా కారణం. ఐదవది, ఇండియా పాకిస్తాన్ రిలేషన్స్కు, ఇండియా చైనా రిలేషన్స్కు తేడా ఏంటంటే యాంగిల్ ఆఫ్ రిలీజియన్. కాంపిటిటివ్ రిలీజియస్ మొబిలైజేషన్ జరుగుతూ ఉంటుంది. మీకు పాకిస్తాన్లో యాంటీ హిందూ సెంటిమెంట్ను రౌజ్ చేస్తూ ఇండియా వ్యతిరేక భావజాలాన్ని లేపుతూ ఉంటారు. ఇప్పుడు మీరు అసీం మునీర్ అన్న మాటలు ఇటీవల కాశ్మీర్ మా జీవనాడి అంటూ హిందువులు ముస్లింలు కంప్లీట్లీ డిఫరెంట్ అనే థీసిస్ చెప్పాడు. సరిగ్గా భారతదేశంలో కూడా మీరు రాజకీయాల్లో చూడండి, ఈ యాంటీ ముస్లిం రెటోరిక్ అనేది ఒక క్లియర్ ఇష్యూగా ఉంటుంది. సో దాని వల్ల కూడా ఇండియా పాకిస్తాన్ రైవలరీకి కేవలము జాతీయత అనే అంశము, దేశభక్తి అనే అంశం కాకుండా మతం కోణము కూడా ఉండడము ఒక డైమెన్షన్గా మారిపోతుంది. దానివల్ల దానికి మరింతగా ఎమోషన్ యాడ్ కావటానికి ఒక రీజన్. ఇక ఆరవది, మీడియా, సోషల్ మీడియా క్రియేట్ చేసేటువంటి హైప్. దీని ఏంటంటే దే ఆర్ ద బెనిఫిషరీస్ ఆఫ్ ద హైప్ అండ్ దే ఆర్ క్రియేటర్స్ ఆఫ్ ద హైప్. కానీ ఈ హైప్ క్రియేట్ అయితేనే ఆడియన్స్ పెద్ద ఎత్తున ఇండియా పాక్ మ్యాచ్ చూస్తారు. పెద్ద ఎత్తున కామర్స్ ఇనిమిడి ఉంది, వందల కోట్ల రూపాయలు ఈ మ్యాచ్ల్లో ఇంట్రెస్ట్ ఉంటాయి. అందులో మీడియాకు, సోషల్ మీడియాకు ఏంటంటే ఇట్స్ బోత్ దే క్రియేట్ అండ్ దే బెనిఫిట్ ఫ్రమ్ దిస్ హిస్టీరియా. ఇండియా పాక్ క్రికెట్ హిస్టీరియాని క్రికెట్ చేస్తే దానివల్ల ఆపడుతుంది. ఏడవది ఏంటంటే స్పోర్ట్స్గా చూసేటువంటి స్పోర్టింగ్ స్పిరిట్ లేకపోవడం. సో ఆడియన్స్లో కూడా ఏమవుతుంది అంటే ఈ స్పోర్టింగ్ స్పిరిట్ కోల్పోవడం వల్ల క్రీడగా చూడాలి, ఎవరు బాగా ఆడితే వాళ్ళని మెచ్చుకోవాలి. స్పోర్ట్స్ అనివార్యంగా ప్యాట్రియాటిజం ఇమిడి ఉంటుంది. ఎందుకంటే ఆబ్వియస్లీ ఇది ఐపీఎల్ మ్యాచ్ కాదు కదా, ఇండియాను రిప్రజెంట్ చేస్తున్నది టీం అన్నప్పుడు ఆ నేషనలిస్ట్ స్పిరిట్, ఆ ప్యాట్రియాటిక్ స్పిరిట్ అనివార్యంగా ఉండాలి కూడా. కానీ దానికి అదనంగా కూడా వచ్చేటువంటి సమస్య ఏంటి అంటే క్రీడల్ని రాజకీయాలను మిళితం చేయడం, క్రీడల్ని రిలీజియస్ యాంగిల్ను మిళితం చేయడం, స్పోర్ట్స్ను ఒక స్పోర్టింగ్ ఎరీనాలో జరిగే ఫైట్ కాకుండా ఇతర అంశాలకు వెళ్ళడం. మీకు రాజకీయ నాయకులు మాట్లాడుతుంటారు చూడండి, మీరు పాకిస్తాన్లో ముల్తాన్లో మ్యాచ్ ఆడితే ముల్తాన్లో మ్యాచ్ గెలవడం కాదు, ముల్తాన్నే గెలుచుకొని రావాలంటూ పొలిటీషియన్ల స్టేట్మెంట్లు. సో ఈ పొలిటీషియన్స్ కూడా ఈ ఎమోషన్స్ రౌజ్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే దే ఆర్ ద చీఫ్ బెనిఫిషరీస్ ఆఫ్ దిస్ ట్రెండ్ కనుక. అందువల్ల ఇండియా పాక్ మ్యాచ్ ఈ స్థాయిలో ఎమోషన్ క్రియేట్ చేయడానికి రకరకాల ఫ్యాక్టర్స్ కారణం.